హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్వర్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ ఏంటంటే ది ట్రోటర్స్. ఇది స్పానిష్ భాషకు చెందిన ఒక మిస్టరీ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా. ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సినిమా ఎలా ఉందంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. సినిమా కథ విషయానికి వస్తే, రూత్ అనే అమ్మాయి తన తల్లి అనుమానశ్రీతిలో చనిపోవడంతో చాలా ఏళ్ళ తర్వాత సొంత ఊరికి తిరిగి వస్తుంది. అక్కడ ఆమెకు తన తండ్రి మార్టిన్ ప్రవర్తన చాలా వింతగా కనిపిస్తుంది. మార్టిన్ ఇప్పుడు ఇంటర్నెట్లో కనిపించే అబద్ధపు ప్రచారాలను నమ్ముతూ పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఊరి పక్కనే ఉన్న ఒక పెద్ద మందుల కంపెనీ పిల్లను కిడ్నాప్ చేసి రహస్య ప్రయోగాలు చేస్తుందని అతను బలంగా నమ్ముతాడు. తన తల్లి చనిపోవడానికి కూడా ఆ కంపెనీయే కారణమా, లేక తన తండ్రికి ఏమైనా మానసిక భ్రమ ఉందా, అసలు నిజం ఏమిటి అనేది తెలుసుకోవడానికి రూత్ చేసే ఒక సొంత విచారణే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: డైరెక్టర్ రోజ్ గౌల్ కథను నడిపించిన విధానం బాగుంది. తండ్రి మార్టిన్ చెప్పే కుట్రలు నిజమా లేక అతను మానసిక భ్రమలో ఉన్నాడా అనే పాయింట్ మీద ఆడియన్స్కు చివరిదాకా సస్పెన్స్లో ఉంచుతారు. అలాగే స్పెయిన్ స్టార్ యాక్టర్ జోసే కొరానాడో ఈ సైకో థ్రిల్లర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన యాక్టింగ్ వల్లే సినిమా చాలా చోట్ల నిలబడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ న్యూస్, అబద్ధపు ప్రచారాలు మనుషుల మానవత్వాలను, కుటుంబాలను ఎలా నాశనం చేస్తాయో కాన్సెప్ట్ను చాలా బాగా చూపించారు. మైనస్ పాయింట్స్: సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన స్పీడ్ ఇందులో లేదు. ఇంకా ఈ సినిమా పేరు ది ట్రోటర్స్ అని పేరు పెట్టినా చివరిలో కుట్రల వెనుక ఉన్న అసలు నిజాన్ని తేల్చకుండా ప్రేక్షకులు ఊహే వదిలిసినట్టు అనిపిస్తుంది. అలాగే సినిమా అయిపోయేసరికి ఏదో వెల్తిగా అనిపిస్తుంది. కథలో వచ్చే కొన్ని ట్విస్టులు అంతగా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ముందే ఊహించేలా ఉంటాయి. ఇంకా ఈ సినిమాలో కొన్ని కిస్సింగ్ సీన్స్, బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే సాహసం అనే చెప్పాలి. సో ఒంటరిగా లేదా ఫ్రెండ్స్తో కలిసి చూడడం బెటర్. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, మీకు స్లోగా సాగే ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, ఫ్యామిలీ సీక్రెట్స్ చుట్టూ తిరిగే కథలు నచ్చితే ఒకసారి నెట్ఫ్లిక్స్లో ట్రై చేయవచ్చు. కానీ మీరు ఒక అదిరిపోయే ట్విస్టులు ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ఆశిస్తే మాత్రం ఇది కొంచెం నిరాశపరుస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి 2.5/5. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని రివ్యూస్ కోసం కేఎంబి డ్రీమ్వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.